వెల్కమ్ టు స్వప్నామృతం. నేను మీ ఈరోజు నేను మామిడి తాండ్రా చేశాను. చూడండి అసలు మొత్తం ఎలా వచ్చిందంటే బయట షాప్లో కొనుక్కుంటే ఎలా అయితే టేస్ట్ ఉంటుందో యాస్టీస్ అలాగే వచ్చింది. చూడండి నేను చింపి చూపిస్తున్నాను. అసలు చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అందరూ చక్కెర వేసి చేస్తారు కదా, నేను చక్కెర వేసి చేయకుండా బెల్లం వేసి చేశాను. చక్కెర అన్నిసార్లు తినొద్దు కదా, అందుకనేసి నేను బెల్లం వేసి చేశాను. అందుకే మీకు కలర్ అంత బ్రౌన్ కలర్ లాగా కనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను కేజీ మామిడి పండ్లు తీసుకున్నాను. అవి పండ్లు కాదు, కాయలు కాదు, కొద్దిగా పుల్లగా ఉన్నాయి, కొద్దిగా స్వీట్గా ఉన్నాయి. చూడండి గ్రీనిష్ కలర్లో ఉన్నాయి కదా. కేజీ మామిడి పండ్లకి నేను 200 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. 200 గ్రామ్స్ బెల్లము కేజీ మామిడి పండ్లకు కరెక్ట్గా సరిపోయింది స్వీట్నెస్ అనేది. మామిడి పండ్లు కేజీ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, 2 వచ్చాయి కేజీకి. అలాగే నేను నెయ్యి కూడా తీసుకున్నాను ప్లేట్కి అప్లై చేయడానికి. ప్లేట్కి అప్లై చేయడానికి మాత్రమే నెయ్యి యూజ్ చేస్తున్నాను, మధ్యలో నెయ్యి ఎక్కడా వేయను. ఇప్పుడు వీటివి మామిడి పండ్లు రెండిటివి పొట్టు తీసేసుకుందాము. రెండిటివి చెక్కు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము. నా ఛానల్లో చపాతీ పిండితో చేసిన స్నాక్స్ కూడా ఉన్నాయి, ఒకసారి అది కూడా చూడండి. ఇది మిక్సీ ఎలా పట్టాలంటే ఫైన్ ప్యూరీ లాగా పట్టేసేయాలి. చిన్న చిన్న మనకి మామిడికాయ ముక్కలు కూడా రావద్దు, మొత్తం ప్యూరీ పేస్ట్ లాగా ఉంటేనే బాగా ఉడకడం. కానీ అంటే చిన్న చిన్న పీసెస్ వస్తే ఏంటంటే మనం ఎండలో పెడతాం కదా, అప్పుడు ఆ పీసెస్ దగ్గర బబుల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి నేను మొత్తం ఫైన్ ప్యూరీ లాగా పట్టేశాను, ఎక్కడ బబుల్ రాలేదు. ఒకవేళ ఇలా మిక్సీ పట్టినప్పుడు బబుల్ లాగా వచ్చిన చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్నా తీసేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇప్పుడు ఇది మనము పొయ్యి మీద పెట్టేసుకుందాము. నేను చూడండి మందపాటి కడాయి తీసుకున్నాను, ఎందుకంటే అడుగు అంటిపోతుంది కదా, మాడిపోకుండా ఉండడానికి అనేసి మందపాటి కడాయి తీసుకున్నాను. ఇప్పుడు ఇది మనము అందులోకి వేసేసుకుందాం. దీన్ని మనం కలుపుతూనే ఉండాలి, కలపకుండా అలాగే వదిలేస్తే ఏంటంటే అంచులల్లో మాడిపోతున్నట్టుగా అవుతుంది. అందుకనేసి మనం ఇది కొద్దిసేపు ఇట్లా లైట్గా ఉడికిన తర్వాత మనం బెల్లం వేసేసుకుందాము. బెల్లం నేను సన్నగా తురుముకున్నాను, ఎందుకంటే తొందరగా కరగాలి కదా, లేకపోతే మనకు అందులో కరిగిందా అనేది అంతగా తెలీదు. అందుకనేసి చూడండి నేను కలుపుతూనే ఉన్నాను. ఒక 20 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఒక 2 మినిట్స్ ఆగి బెల్లం వేసేద్దాము. చూడండి ఉడుకుతుంది, ఇప్పుడే ఉడుకుడు స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనము బెల్లం వేసేద్దాం. ఇంకా కలపడం మాత్రం ఆపద్దు, కలుపుతూనే ఉండాలి. అంచులల్లో కూడా అలా అంటుకుంటుంది కదా, మనం నీట్గా తీసేసుకుందాం. అంచులల్లో కూడా అంటకుండా నీట్గా తీసేసుకుందాము. ఏంటంటే నాన్ స్టిక్ కడాయి పెడితే మనకు అంతగా అంటుకోదు, నీట్గా వచ్చేస్తుంది. మనకి మామూలు కడాయి పెడితే ఏంటంటే కంపల్సరీ అంచులల్లో అంటుకుంటుంది, మాడిపోతున్నట్టు కూడా అవుతుంది. చూడండి నేను బెల్లం వేసేసాను. బెల్లం కొంచెం స్మాష్ చేసుకుంటూ కలుపుతున్నాను. చూడండి బెల్లం వేసిన తర్వాత కొంచెం లూజ్గా అయ్యింది కదా, ఇది మళ్ళీ చిక్కబడిపోతుంది. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మీకు ఇష్టం ఉంటే యాలకుల పొడి కూడా వేయచ్చు. నేనైతే యాలకుల పొడి వేయట్లేదు, ఆ ఫ్లేవర్ మేము అంతగా యూజ్ చేయం కాబట్టి. దాని బదులు అల్లం రసం అయినా వేసుకోవచ్చు, కొంచెం పుల్లదనం కావాలి అనుకున్న వాళ్ళు నిమ్మరసం అయినా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కొద్దిసేపు గోరువెచ్చ కాగానే మనము ప్లేట్కి నెయ్యి రుద్దుకొని ఇది మొత్తం అందులోకి వేసేసుకుందాము. చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసినా కూడా కలిపాను బాగా. ఇప్పుడు నెయ్యి రాసేస్తున్నాను ప్లేట్కి. నేను కొంచెం అంచులున్న ప్లేట్ తీసుకున్నాను, ఏంటంటే ఎండకు పెడతాం కదా, అది కరుగుతూ మొత్తం స్ప్రెడ్ అవుతూ నీట్గా వస్తుంది అనేసి నేను అంచులున్న ప్లేట్ తీసుకున్నాను. మనము ప్లేట్లో వేసుకున్న తర్వాత దాన్ని కలపకుండా జస్ట్ అలా టచ్ చేస్తే చాలు, ప్లేట్కి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక 2-3 డేస్ ఎండకు పెట్టేసేయాలి. చూడండి నేను 2 డేస్ ఎండకు పెట్టి తీస్తున్నాను. అసలు ఎంత బాగా వచ్చిందో. 2 డేస్ కరెక్ట్ కంప్లీట్ ఎండకే ఉండాలి. ఇప్పుడు ఇది మనము బాక్స్ షేప్లో కట్ చేసుకోవచ్చు, మనం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. కానీ నేను రౌండ్ షేప్లోనే కట్ చేస్తున్నాను. చూడండి ఇలాంటిది తీసుకున్నాను, షార్ప్గా ఉన్నది. ఇప్పుడు దీన్ని మనం
కట్ చేసుకుందాం. దీంతో ఇలా ఒత్తేసుకుంటే వచ్చేస్తుంది. చూడండి, అలా పెట్టి అలా తిప్పుతున్నాను, అంతే వచ్చేసాయి. మీరు ఒకసారి ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసే అవకాశం నాకు వస్తుంది. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా చూసే అవకాశం ఉంటుంది. అలాగే నేను చపాతీతోని స్నాక్ ఐటెం కూడా చేశాను, అది కూడా చూడండి నా ఛానల్.